హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెసిపీని మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని ముందుగానే 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి తీసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయండి. ఒక 1 స్పూన్ వచ్చేసి కారం వేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు ఇదంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలిపేసి పెట్టండి. ఈ విధంగా బాగా కలిపేసేయాలి. అప్పుడే మనకి ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మూత క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత ఇలా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తీసుకుంటున్నాను. గోంగూర ఆకులను నీట్గా ఒలిచేసి వాష్ చేసి వేయండి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా వేసేసేయండి. ఇలా వాటర్ ఏమి వేయకుండా ఆయిల్లోని గోంగూర మొత్తం మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గించుకున్న గోంగూరని మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేసేయండి. ఇప్పుడు ఇది ఒక సైడ్కి పెట్టేసి అదే ప్రెషర్ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్లోకి ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లిని ఇలా పచ్చగా దంచేసి వేయండి. వెల్లుల్లి మాత్రం తప్పకుండా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ని మొత్తం వేసేసేయండి. ఈ ఆయిల్లో బాగా కలిపేసి ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. మనకి వాటర్ ఏం వేయకుండా ఇలా ఆయిల్ని ఫ్రై చేయడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేయండి. 5 నిమిషాల తర్వాత మన చికెన్ పీసెస్ అనేవి కాస్త మగ్గిపోయి ఉంటాయి. మనకి వాటర్ అంతా ఆవిరైపోయి లైట్గా ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేయండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా, ఈ కొబ్బరి పొడి అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మసాలా కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం చికెన్ ఉడకడం కోసం ఒక 100 ml వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి 2 నుంచి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చికెన్ పీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, చికెన్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఉడకకపోతే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఈ గోంగూర పేస్ట్ అంతా వేసేసి చికెన్లో బాగా కలిపేసేయండి. గోంగూర పేస్ట్ అనేది ఇప్పుడే వేయాలి, ఫస్ట్ వేయకూడదు. మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. మనం గోంగూర పేస్ట్ని ఫస్ట్ వేస్తే చికెన్ ఉడకదు కాబట్టి చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసేయండి. ఒక బౌల్లోకి సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. చూసారు కదా, ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.